ఏదైతే మహా అద్భుతంగా కట్టామన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందో ఆ ఉత్తర్వులో 3 అంశాలు చాలా స్పష్టంగా ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చారు. ఒకటి, ఏదైతే ఈ 3 బ్యారేజీల్లో ఇప్పటికి స్పష్టంగా మేడిగడ్డ విజువల్స్నే కనిపిస్తున్నాయి, అన్నారం లీకేజ్ ఉంది, 3వ డ్యామ్ కూడా ప్రమాదంలో ఉంది. కాబట్టి ఈ 3 డ్యాములలో గేట్లు ప్రీ ఫ్లోలో ఉంచాలి తప్ప ఒక్క చుక్క నీరు కూడా ఆపొద్దని, ఏవైనా రిపేర్లు చేసినా ఏదైనా సజెషన్స్ తో దాని మీద ఎక్స్పెండిచర్ పెట్టినా వాళ్ళే ఏదన్నా నిర్ణయం తీసుకొని ఆ రిపేర్ చేసినంత మాత్రంలో ఆ డ్యాము ఉంటుందో ఉండదో మేము చెప్పలేము అని రెండవది. మూడవది, ఫిజికల్ గా టెక్నికల్ గా ఈ 2 అంశాల మీద ఈ డ్యామ్ సేఫ్టీ ఏదైతే ఉందో 6గురితో ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ 6గురు ఈ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో టెస్ట్లు కంప్లీట్ అయ్యేంత వరకు ఫర్దర్ గా ఏ రకమైన పని చేయొద్దని చెప్పడం జరిగింది. దీంట్లో కేబినెట్ టెస్ట్లు కూడా ఒక కంపెనీతోనే కాకుండా ఆ కంపెనీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించిన కంపెనీలతో టెస్టులు చేయాలని 3 కంపెనీలు వాళ్ళు సజెస్ట్ చేశారు. ఈ 3 కంపెనీల్లో ప్రతి డ్యాముకి 2 కంపెనీలతో అంటే 2 ఒపీనియన్లు తీసుకొని ఆ 2 ఒపీనియన్లో 3 డ్యాములకి తీసుకొని వారి సూచనల మేరకు వీటిని రిపేర్ చేయాలని కూడా కేబినెట్ ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు ఇచ్చిన సూచనలకు అనుగుణంగానే నడుచుకోవాలని కేబినెట్ నిర్ణయించడం జరిగింది. దీంతో పాటుగా ఏదైతే సాధ్యపడితే ఈ వాటర్ ని స్టోర్ చేయకుండా గ్యాబిన్ బాక్సెస్ కానీ ఇతరత్ర కానీ టెంపరరీ అరేంజ్మెంట్స్ తో నామినల్ ఎక్స్పెండిచర్ తో లిఫ్ట్ వాటర్ ఏమన్నా చేయటానికి పాసిబిలిటీ ఉంటే దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని కేబినెట్ అధికారులని ఆదేశించడం జరిగింది. అది కూడా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ సూచనల మేరకు రైతులు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా, రైతులకు నష్టం కలగకుండా ఉండే విధంగా ఏ మాత్రం అవకాశం ఉన్నా వారి సూచనలు సలహాల మేరకు టెంపరవరీగా నామినల్ ఎక్స్పెండిచర్ తో చిన్న రింగ్ బండి లాంటిది కాకుండా ఈ రాక్ తో ఒకటి రాక్ ఫార్మేషన్ తో చేసేది ఉంటది, దాన్ని ఏర్పాటు చేసి దాంతో చేయడానికి ఫీజిబిలిటీ ఉంటదేమో అని ఒకసారి స్టడీ చేయమని చెప్పడం జరిగింది. దానికి మెయిన్ ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే ఖర్చు పెట్టిందో ఆ ఖర్చు పెట్టిన డబ్బు వృధా పోకుండా ఉండే విధంగా ఏ మాత్రం అవకాశం ఉన్నా నిపుణుల సూచనల మేరకు దాన్ని టెంపరరీ అరేంజ్మెంట్స్ చేసి నీటి రైతన్నలకు ఇవ్వాలన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం.